రాజ్ కుమార్ మనతో రమేష్ కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రమేష్, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రస్తుతానికి? చర్చకు తాము సిద్ధంగా ఉన్నామనేది కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాలనకు సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేసినటువంటి అక్రమాలు కానీ అవినీతికి సంబంధించి అట్లాగే అప్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ వద్ద వివరాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని చెప్పినటువంటి మొదటి ప్రభుత్వం 10 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి చేశారో ఆ చర్చకు కూడా తాము సిద్ధంగా ఉన్నామనేది మంత్రులు స్పష్టం చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, జూపల్లి కృష్ణారావు తదితర మంత్రులంతా కూడా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై తాము సిద్ధంగా ఉన్నాము. అదే సమయంలో తమ పాలనకు సంబంధించి ప్రజాపాలనగా ప్రజాప్రభుత్వంగా కూడా తాము ప్రకటించుకున్నటువంటి పరిస్థితులలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పాలన కొనసాగిస్తున్నాము. ఏదైనా అవినీతి కింది స్థాయిలో జరిగినా, ఏ స్థాయిలో జరిగినా వారిపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. అందుకు సంబంధించినటువంటి ఆధారాలను సమర్పించాలనేది కూడా మంత్రులు కోరుతున్నారు. మాధవి ఇక్కడ ఏమంటున్నారు అంటే సిఎల్పికి 4 మంత్రులు వచ్చారు, ఎందుకు అరెస్టులు చేయించారు, ఎందుకు మాట్లాడలేదు అన్న దాని గురించి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? ఏదైతే మంత్రులు గన్ పార్క్ వద్ద చేరుకొని ఎదురు చూడడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు చాలా కీలకంగా గత ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. అయితే ఇదే చర్చకు సంబంధించి మంత్రులు ఎదురు చూడడం జరిగింది. సేమ్ టైం జూపల్లి కృష్ణారావు కూడా తాను నేరుగా తెలంగాణ భవన్కే వెళ్తాను, చర్చకు ఆహ్వానించారో తాను వెళ్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గన్ పార్క్ వద్ద చేరుకుంటాను, ఇద్దరు కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు రావాలని కూడా కోరుకోవడం జరిగింది. అయితే పోలీసులకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు, వారి డ్యూటీ వారు చేయవచ్చు, తమకు సంబంధం లేదనేది మంత్రులు చెప్తున్నారు. కేవలం శాంతి భద్రతలు, ఒక రాజకీయ పరిస్థితులలో వాతావరణం అయితే ఈరోజు చాలా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది మాధవి. ముఖ్యంగా ఇటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో చేరుకోవడం, మాజీ మంత్రి హరీష్ రావు ఈ చర్చను ఆహ్వానించడం, అక్కడికి నేరుగా జూపల్లి కృష్ణారావు చేరుకుంటామని కూడా ముందుగానే ఆయన చెప్పడం జరిగింది. ఈ మరోవైపు తెలంగాణకు సంబంధించి మంత్రులకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గన్ పార్క్ వద్ద సిట్టింగ్ కూర్చోవడం, అట్లాగే జూపల్లి కృష్ణారావు కూడా మరికొద్దిసేపట్లో గన్ పార్క్ చేరుకుంటాం. ఇటు మంత్రుల వైపు నుంచి చూసుకున్నా, ఇటు బీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో ఇద్దరు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావడం, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అటువంటి చర్యలు తీసుకోవచ్చు తప్ప ప్రభుత్వం నుంచి తాము పూర్తిగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. తాము బీఆర్ఎస్ భవన్కి, తెలంగాణ భవన్కి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ముందుగానే ప్రకటించినటువంటి మంత్రులు తెలంగాణ భవన్ వద్ద అయినా చర్చకు సిద్ధమే, గన్ పార్క్ వద్ద అయినా చర్చకు సిద్ధమే అనేది వారు స్పష్టం చేస్తున్నట్టు మాధవి.